ఈ ప్రాంతం అమరవీరుల ప్రాంతం, ఉద్యమాలకి ఊపిరి పోసినటువంటి ప్రాంతం, పోరాటాలకి పురిటిగడ్డ ఈ యొక్క డెల్టా ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఒక ప్రజా రాజధానిని ఏర్పరిస్తే ఏమి చేశాడు ఈ తుగ్లక్ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఏమైంది పోలవరం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 2019 నవంబర్ కల్లా జాతికి అంకితం చేస్తానన్నటువంటి జీవనాడి అయినటువంటి పోలవరాన్ని ఈ రోజు నాశనం చేసినటువంటి ఒక మోసకారి అయినటువంటి ముఖ్యమంత్రి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. అన్నపూర్ణగా పిలువబడే ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా నాశనం చేసినటువంటి నాయకత్వం ఈ వైసీపీ పార్టీ నాయకత్వం అని చెప్పి ఈనాడు మీ అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఈ రోజున అరాచకాన్ని పెంచి పోషిస్తూ అన్ని విధాలుగా దోచుకుంటూ అవినీతి లక్ష్యంగా రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేసినటువంటి నాయకత్వం ఈ జగన్మోహన్ రెడ్డిది. గాంధారి పుత్రులాగా 151 మందిని కన్నారు. దేనికి? నింగిని నేల వరకు కూడా దోచుకుంటూ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా నాశనం చేస్తూ ప్రజలకు ఒక అభద్రతా భావాన్ని కలగజేసినటువంటి నాయకత్వం, వ్యవసాయాన్ని సమూలంగా నాశనం చేసిన ఏకైక వ్యక్తి ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి. కళ్ళాల్లో కొంటా అన్నావు, ప్రతి గింజని కూడా కొంటా అన్నావు, కొన్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైతుకు న్యాయం చేస్తా అన్నావు, చేసావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కౌలు రైతును ఆదుకుంటా అన్నావు, ఆదుకున్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆనాడు అన్నపూర్ణగా ఉన్న ఈ ప్రాంతం వలస ప్రాంతంగా మారబోతా ఉంది. అందుకనే ఆలోచన చేసి అపర భగీరథులాగా గోదావరి నీళ్ని వడిసిపెట్టి పట్టిసీమగా మార్చి మన అన్నపూర్ణని కాపాడినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఈనాడు సభాపూర్వకంగా మనం చేస్తా ఉన్నా.